అతి పురాతనమైన జనమేయ జయ మహారాజ్ క్షేత్రం మీదుగా ప్రతిష్ఠించబడిన సాంబ శివాలయం అభివృద్ధి చేస్తామని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విజయమ్మ హామీ ఇచ్చారు. సోమవారం కాశీనాయన మండలం రెడ్డికోటల గ్రామ పంచాయతీలోని సాంబ శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయమ్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ గుడి జన్మజయంతి కాలం నాటిదని మనం కూడా అతి పురాతనమైన దేవాలయాలను వాళ్ళ పునరుద్ధరణను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. 2 విషయాలు చెప్పారు. ఫస్ట్ 60 లక్షలు శాంక్షన్ అయింది, 30 లక్షల వరకు వచ్చింది ప్రభుత్వం నుంచి, ఇంకా 30 లక్షలు పెండింగ్ ఉందని చెప్పారు. రెండో విడతగా 80 లక్షలు శాంక్షన్ అయింది, టెండర్ కాలేదని చెప్పారు. మరి మా దృష్టికి అది ఎక్కడ ఆగిపోయింది, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది శాంక్షన్ అయిందని నేను అనుకుంటున్నా. మరి అది ఎక్కడ ఆగిపోయింది, దేనివల్ల ఆగిపోయింది, టెండర్కి ఎందుకు రాలేదు, ఆ డీటెయిల్స్ మాకు ఇస్తే ఇప్పుడు ప్రభుత్వంలో తప్పకుండా టెండర్ వచ్చేందుకు మాకు చేస్తున్నాం. రెండో రేపులో 30 లక్షలు శాంక్షన్ అయింది, ఇంకా 30 లక్షలు పెండింగ్ ఉందన్నారు. అది కూడా మరి ఎందువల్ల ఆగిపోయిందా అన్నీ కూడా ఈ 2 తప్పకుండా మీ అందరికి కూడా చేపిస్తానని గుర్తు చేస్తున్నా. రెండో విషయం కరెంట్ అన్నారు, కరెంట్ కాదు అన్నారు. మరి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఎన్ని లైట్లు అవుతుంది, దాని ఎస్టిమేషన్ ఎంత చెప్తే అట్లా ప్రభుత్వ పరంగా కానీ ఎవరైనా దాతలు కానీ సమకూర్చుకొని తప్పకుండా లైట్లు కూడా అమలుస్తామని కూడా చెప్తున్నా. దారి అన్నారు, అది తార్ రోడ్ అయితే పంచాయతీ రాజ్ ఉంటే తప్పకుండా వాళ్ళ ద్వారా వేపిస్తాము. లేదంటే ఏదైనా సిమెంట్ రోడ్లు కానీ చూపిస్తానని కూడా మనం చెప్తున్నాం. పంచాయతీ తరఫున ఈ రోడ్డుకి ఎస్టిమేషన్ వేయించి మీరు మా దృష్టికి తీసుకొస్తే నెక్స్ట్ అమౌంట్లో వచ్చేటప్పుడు తప్పకుండా ఈ రోడ్లు కూడా పెట్టిస్తానని కూడా అదే ఈ 2 అన్నారు. కొన్ని వాటర్ ప్లాంట్లు ఇంతకుముందు మరి ఎంపీ ల్యాండ్స్ కింద ఇప్పించాము. ఈ ఏరియాలో కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోకుండా వెళ్ళిపోయినా అక్కడ అవి ఏమన్నా మళ్ళా మార్పు చేసేందుకు వీలుంటే తప్పకుండా గుళ్ళో పెట్టేస్తాం. అప్లికేషన్ నాకు ఇచ్చారా? ఇప్పుడు మీరు మర్చిపోతారు, ప్రభుత్వాలు మారినాయి, ప్రభుత్వంలోకి వదిలేసేయండి. ఇప్పుడు మీరు మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టిస్తే టీటీడీ చైర్మన్ పంపించి మీరు ఎస్టిమేషన్ అప్లికేషన్ పెట్టి నా లెటర్ పెట్టి నేను టీటీ చైర్మన్ పెడతా. తప్పకుండా ఏమైందంటే ఈ సీజీ కింద మీరు కొంత అమౌంట్ కడితే టీటీడీ వాళ్ళకు కూడా అంతే ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. బీసీల కిందనో ఎస్సీల కిందనో ఓసీల కిందనో 30%, 20% మీరు 8 లక్షలు అన్ని ఎస్టిమేషన్ వేసి అంతలో కొంత అమౌంట్ మీరు కడితే నేను తప్పకుండా టీటీడీ వాళ్ళ తరఫున నేను చేపిస్తాను. ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల ఇవన్నీ మీరు తయారు చేసుకొని ఇస్తే మా వంతు తప్పకుండా చేస్తాం. చేసుకొని చెప్తే నేను మా లెటర్ పెట్టించి తప్పకుండా ఫస్ట్ మీరు తీసుకురావాల్సింది 80 లక్షలు టెండర్ ఎక్కడ ఉంది ఏంది అనేది డీటెయిల్స్ తీసుకొని వస్తే గురించి మీకంటే మేము పోరాడుతున్నాం. ఇప్పుడే నిన్ననే కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారి దృష్టి తీసుకుని బస్సు వేయమని చెప్పిన బస్సు కూడా ఈ రోజు రేపు బస్సు వేస్తారు. మీకు కార్తీక మాసము ఆరాధనకు బస్సు నడిపిస్తారు. తర్వాత గుడి గురించి కూడా ఢిల్లీ పోయి మాట్లాడుతున్నాము. మనకు కొంత భూమిని అలాట్ చేస్తాను. ఆ భూమిలో మనం గుడి నిర్మాణము అక్కడ ఉండే అన్నదాన కార్యక్రమం చేసుకుందాం. అన్నీ కావాలంటే మంది కూడా తప్పుంది కాబట్టి మొత్తం 26 ఎకరాలు 26 ఎకరాలు కావాలంటే ఇప్పుడు కాదు. కొంతలో ముందు ఫస్ట్ మనము గుడి అయిపోయింది, గుడి నిర్మాణం పూర్తి చేసుకొని దేవుని కార్యక్రమం చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకున్నాం. ఇప్పుడైతే బస్సు కూడా 2-3 రోజులు నిన్నే కలెక్టర్ దృష్టి చేసే పైన మంత్రి